దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విసిదమై ఉన్నది. దేవుడు అది వారికి విసిదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనని దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చరి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రభునామమున మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. మరి గత వారం కూడా కొన్ని అంశాలు 18 నుంచి 23 వరకు ఉన్నటువంటి యొక్క ప్యాసేజ్లో 3 వచనాలు 18, 19, 20 మనము ధ్యానం చేశాం. ఈ దినము మిగిలినటువంటి భాగాన్ని మనం చూసుకుందాం. మరియు 21వ వచనం 1వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. కనుక ఈ యొక్క భాగంలో చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. నంబర్ 1. కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు. నంబర్ 2. దాని రిజల్ట్స్ వ్యర్థత్వము. వారు వ్యర్థులైరి. వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఈ వాక్యం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మీ యొక్క కాన్సంట్రేషన్ వాక్యం మీద ఉంచవలసిందిగా కోరుతూ ఉన్నాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక గొప్ప గొప్ప దైవజనులు ప్రభువుని ఎరగటానికి, లోకంలో వ్యర్థులుగా ఉన్నవారు, నిష్ప్రయోజకులుగా ఉన్నవారు ప్రయోజకులుగా మారటానికి రోమీయులకు రాసినటువంటి ఈ పత్రిక అద్భుతమైనటువంటి పత్రిక మనం చెప్పవచ్చు. కాబట్టి ఉదయకాలంలో కొన్నిసార్లు మనకు స్టోరీస్ లాంటివి, ఉపమానాలు మనకి ఇష్టం. ప్రభువుల వారు కూడా చెప్పారు. కొన్నిసార్లు మనల్ని ఉత్తేజపరిచేటువంటి మాటలు అవి మనకు కొంత ఇష్టాన్ని కలిగిస్తాయి. ఇలాగ రకరకాలుగా దిద్దుబాటు అనేది కొంత కఠినంగానే అనిపిస్తుంది మనకు. కానీ అది నిన్ను నూతనత్వంలోనికి, శ్రేష్టత్వంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక అంతా కూడాను దిద్దుబాటు చాలా కఠినంగా, మరి చాలా అంటే నిర్మోహమాటంగా వ్రాయబడినటువంటి మాటలు. అందుకనే మనకి ఇక్కడ బుద్ధిహీనులు, వ్యర్థులు అనే మాటలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇది సత్యం. కాబట్టి దేవునిని ఎరిగినటువంటి వారు ఏం చేయాలి? ఆయనను దేవునిగా మహింపరచాలి. నంబర్ 1. నా జీవితంలో దేవుణ్ణి ఎరిగినటువంటి అనుభవం మనకు ఉన్నట్లయితే, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. కాబట్టి దేవుని ఎరుగుట అనేది మన జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం. దేవుని ఎరుగుట, ఒక వ్యక్తిని చూడడం వేరే, ఆయన గురించి తెలుసుకోవడం వేరే,
ఆయన్ని ఎరుగుట వేరే. ఈ 3 వేరే. ఎవరో చెప్తే వింటాం. తర్వాత కొంత చూచాం. అయితే ఎరుగుట అనేది ఆయనకు సమీపంగా నడవడం. ఆ వ్యక్తితో సమయాన్ని గడపడం. ఆ వ్యక్తిని అన్ని సందర్భాల్లో మనం పరిశీలన చేయడం. ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, ఆ వ్యక్తి యొక్క అలవాట్లు, ఇంకా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి లక్షణాలు, వీటన్నిటిని మనం తెలుసుకున్న వారమైతే అప్పుడు ఆ వ్యక్తిని ఎరిగి ఉండుట అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ఎరుగుట అంటే ఏదో వాక్యం విని, లేకపోతే ఇంకొక రకంగానో కాదు కానీ, దేవుని ఎరుగుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, దేవునికి సమీపముగా నడుచుట, దేవునితో సంభాషించుట, దేవునితో షేర్ చేసుకోవడం, పంచుకొనుట, ఇట్లాంటి అనుభవాలు. కాబట్టి దేవుణ్ణి ఎరిగినప్పుడు అలాంటి వారంట ఆయనని మహిమపరుస్తారంట. ఎలాగా మహిమపరుస్తారు? దేవునిగా మహిమపరుస్తారట. కాబట్టి వాక్యం వింటూ ఉన్నటువంటి మనందరం కూడాను తెలుసుకోవాల్సినటువంటి శ్రేష్టమైన అంశం ఏంటి అనంటే, దేవుని ఎరిగినటువంటి అనుభవము. దేవునిని ఎరిగినటువంటి అనుభవం నీలో నాలో ఉన్నదా? ఎరిగిన అనుభవం ఉంటే ఆయన్ని మహిమపరిచేటువంటి యాటిట్యూడ్ మనలో ఉందా? మహిమపరుస్తూ ఉన్నామా? దేవునికి మహిమ వచ్చినట్లుగా మనం జీవించగలుగుతూ ఉన్నామా? అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు దేవునిగా మహిమపరచలేదు. రెండవదిగా కృతజ్ఞత. కృతజ్ఞత లేని జీవితాలు మనం చూస్తున్నాం ఈ దినాలలో. దేవుడు ఎన్నో శ్రేష్టమైనటువంటి కార్యాలు, మరి శ్రేష్టమైనటువంటి దీవెనలు మనకు అనుగ్రహించాడు. కాచి కాపాడి సంరక్షించాడు. ఆయన కృప నుంచి తొలగిపోకుండా ఆయా సందర్భాల్లో ఆయన కృప నుంచి తొలగబోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు కాచి కాపాడి సంరక్షించాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే మన జీవితాల్లో ఎన్నో మేళ్ళు. వీటన్నిటిలో మనం బయటపడ్డాం, ఆశీర్వదించబడ్డాం. మన యొక్క దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చాడు. అయితే కృతజ్ఞతలు చెల్లించలేదు. ఈరోజు 2 ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం దృష్టి సారిద్దాం. ఒకటి, దేవునిగా ఆయనను మహిమపరచుట. 2, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. థ్యాంక్స్. నాకు ఒక పని చేసి పెట్టాడు. తమ్ముడు థ్యాంక్స్ అమ్మా. ఎంత మంచిది. అమ్మా థ్యాంక్స్ తల్లి, మంచిగా ఈ పని చేసి పెట్టావు, ఈ భోజనం పెట్టావు, ఇదిగో చక్కగా ఈ ఉపకారం చేసావు, థ్యాంక్స్. చెప్పకపోతే ఎలాగుంటది? కనుక మన జీవితంలో పొందుకున్న ప్రతి మేలును బట్టి కృతజ్ఞత, స్తుతి. కృతజ్ఞతతో చేసేటువంటి స్తుతి, దానినే కృతజ్ఞతాస్తుతులు అని అన్నారు. చెల్లింపలేదు కాబట్టి చెల్లించే అనుభవం మనది కావాలి. గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఆఖరికి ఏమైపోయారు? దేవుని ఎరుగకపోతే, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే వారి జీవితాలు వ్యర్థంగా మారుతాయి. వేస్ట్ అంటామే అది. ఒరే నువ్వు వేస్ట్ అంటాం. అలాగా మనం. కాబట్టి ఉదయకాల సమయంలో మన యొక్క భక్తి జీవితం ఎలాగున్నదో పరిశీలన చేసుకుందాం. అయితే ఇంకొక మారు దేవునిని ఎరుగుట అనేది మనం తెలుసుకున్నాం. వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుందంటే, వారు దేవుని ఎరిగియు. నువ్వు ఎరిగి ఇలా చేయకపోతే జీవితము నిరర్థకం అవుతుంది. ఇంకొంచెం మనం పైకి వెళ్ళినప్పుడు ఎలాగా వారికి ఎరుగుపరిచారు, ఎలాగా మనుషులకు తెలియపరచబడింది, లేకపోతే మనుషులు ఎలాగా తెలుసుకుంటారు?
దేవునిని గూర్చి మనం ఎంత ఎరుగుతామో, తెలుసుకుంటామో, మన విశ్వాసం అంత పటిష్టంగా ఉంటుంది. మన విశ్వాసం ఎంత పటిష్టంగా ఉంటుందో, మనము దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి పాత్రగాను, అద్భుతమైన కార్యాలు చేయువారిగాను మనం ఉంటాం. కాబట్టి ఇది సీక్వెన్స్. ఇది క్రమం. కాబట్టి దేవుడు న్యాయవంతుడు. ఆయన అందరికీ, మనుషులందరికి కూడాను తెలియపరిచాడు. వాట్ హీ ఈస్. ఆయన ఏమై ఉన్నాడు అనేది తెలియపరిచాడు. ఈ ఉదయ కాలంలో 3 విషయాలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఆ 3 ఏంటి అనంటే, ఆయన ఎలా తెలియపరిచాడు అంటే 20వ వచనములో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును 3 కనపడుతున్నాయి ఇక్కడ. అనగా ఆయన నీతి ఎటర్నల్. ఆయన మొట్టమొదటి అదృశ్య లక్షణం ఇన్విజిబుల్ క్వాలిటీస్. రెండవదిగా ఎటర్నల్ పవర్ నిత్య శక్తి. మూడవదిగా గాడ్లీనెస్. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క అదృశ్య లక్షణములు ఏంటి? గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇన్విజిబుల్ క్వాలిటీస్ అంటారు. అంటే కనపడని ఆయన లక్షణాలు. మనకు దేవుడు కనపడ్డు, దేవుణ్ణి చూడలేము. కానీ ఆయన యొక్క కార్యాలను మనం చూస్తాం, ఆయన యొక్క పనులు మనం చూస్తాం. దానిని ఎలాగంటే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేషన్ చూచినప్పుడు, సృష్టిని చూచినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? సృష్టిని చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఒకసారి చూడండి, ఇప్పుడే మనకు సైక్లోన్ వార్నింగ్ శ్రీలంకలో చుట్టుముట్టేసింది. చనిపోతున్నారు ప్రజలు. భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ప్రస్తుతం ఈ ఉదయకాలం. మనం హ్యాపీగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, కూర్చొని ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. తర్వాత మనం చూస్తే ఇలాగా శూన్యంలో భూమిని వేలాడదీశాడు ఆయన. ఒక వస్తువు నిలబడాలని అంటే ఏదో ఒక ఆధారం భూమి మీద పిల్లర్ లాంటిది ఉండాలి. కానీ శూన్యంలో భూమిని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలు అలాగా ఉంచాడు. ఇస్ అ మ్యాగ్నిఫిషియంట్ సూపర్ పవర్. ఆయన యొక్క అద్భుతమైనటువంటి శక్తి. భూమికి ఒక శక్తి ఇచ్చాడు, ఆకర్షించేటువంటి శక్తి. అందుకనే భూమి మీద మనం ఉన్నా, భూమి ఎంతో వేగంగా తిరుగుతూ ఉన్నా మనం పడిపోలేదు. భూమికి గనక ఆకర్షణ శక్తి లేకపోతే మనం శూన్యంలో ఎటుపోయి ఉండేవాళ్ళము. కాబట్టి దీన్ని మనం ఆలోచించాలి. ఇలాగా ఆలోచన చేయగలిగినప్పుడు దేవుని యొక్క భీకరత్వము, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఈరోజు శక్తి లేని విగ్రహాలకు పూజిస్తూ ఉన్నటువంటి, నియమానుసారంగా పూజిస్తూ ఉన్నారు, భయభక్తులతో పూజిస్తూ ఉన్నారు, సేవిస్తూ ఉన్నారు. ఎవరు వారు? మానవ నిర్మితాలైనటువంటి విగ్రహాలు. కానీ శక్తి కలిగినటువంటి నిత్యము ఉండేటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుని మాత్రము ఆయన ఎరిగిన వారు ఆయన్ని మహింపరచలేకపోతూ ఉన్నాం, ఆయన్ని గనపరచలేకపోతూ ఉన్నాం. ఆయనకు రావలసిన ఘనతను మనం చేకూర్చలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సృష్టిని మనం తేటగా చూచినప్పుడు, సముద్రంలో అగ్నిపర్వతాలు, నీళ్లలో అగ్ని ఉంటుందా ఎక్కడైనా? అవును, సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు. ఇటీవలనే ఒక అగ్నిపర్వతం బ్రద్దలైంది. అక్కడ సముద్రము కొంత భూభాగాన్ని ముంచివేసింది, అట్నే లాగేసుకుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు దేవుని యొక్క శక్తి ఎలాంటిదో భయమేస్తోంది కదా. సముద్రంలోనట భయంకరమైనటువంటి మరి
ఆకారాలు ఉన్నాయంట. నమ్ముతారా మీరు? భయంకరమైనటువంటి జీవులున్నాయంట. సముద్రంలో నిధి నిక్షేపాలున్నాయంట సముద్రంలో. ఈ మధ్య మనోళ్ళు కనుక్కుంటూనే ఉన్నారు. మానవ ప్రయత్నం. ఆకాశం ఆయన యొక్క మహిమను వివరించుచున్నది. తేటగా చూస్తే మనం కనుక సృష్టికర్త యొక్క మాటకి ఎంత శక్తి ఉన్నది. శూన్యంలో సమస్తమును సృష్టించిన ఆయన మాటకు ఎంత శక్తి ఉన్నది. మాటకే అంత శక్తి ఉంటే వ్యక్తిగా ఆయనకి ఉన్నటువంటి శక్తి ఎంత. కనుక దేవుని ఎరుగుట. అందుకనే తన కార్యముల ద్వారా మనుషులకు దేవుడు తెలియపరిచాడు. హౌ పవర్ఫుల్ గాడ్ హీ ఈస్. అందుకని వారికి తెలియపరిచాడు న్యాయవంతుడైన దేవుడు. కానీ వాళ్ళు తెలిసినప్పటికి కూడా ఏం చేస్తున్నారు? నిరస్తురులై ఉన్నారు. ఆయన మహిమపరచడం లేదు. ఆయన ఘనపరచడం లేదు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కాబట్టి హిస్ ఇన్విజిబుల్ క్వాలిటీస్ మనం క్రియేషన్ చూసినప్పుడు, సూర్యచంద్ర నక్షత్రాలను చూసినప్పుడు, తుఫానులు, సముద్రాలు, ఈ ప్రళయాలు మనం చూసినప్పుడు, టోర్నడోస్ అనేవి ఉన్నాయి. అమెరికాలు అలాంటి ప్రాంతాల్లో వస్తాయి. టోర్నడో వస్తే బిల్డింగులు, ఏరోప్లైన్లు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏరోప్లైన్ కూడా ఒక చిన్న ఆట బొమ్మల్లాగా లేచిపోయిన గాల్లోకి, ఆకాశంలోకి. కనుక ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు. తర్వాత అద్భుతమైనటువంటి సృష్టిలో అని అందాలు, ఆయన ప్రశాంతతకు, ఆయన యొక్క సాత్విక నిదర్శనంగా ఒక్కసారి మన సృష్టిని చూసినప్పుడు ఆ యొక్క ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్, మానవులు, మొక్కలు, చెట్లు, పచ్చదనం ఒక్కసారి అలాగా మీకు మనం చూస్తే అప్పుడప్పుడు మనం సెల్ ఫోన్స్లో కొంతమంది మంచివి పంపిస్తుంటారు. హెలికాప్టర్ ద్వారా, ఫ్లైట్స్ ద్వారా తీసినవి. పచ్చని వాతావరణం, రకరకాలైనటువంటి పక్షులు, జంతువులు. ఈ మధ్యనే అదేం ఫ్లవర్ పద్మా? నెఫ్లీషియా, రెఫ్లీషియా. అది ఏం పువ్వు? ఈ మధ్యనే ఒక 4-5 రోజుల క్రితం ఒక సైంటిస్టు దాదాపు 12-15 సంవత్సరాలుగా అరుదైనటువంటి ఒక పుష్పం కోసం చైనా సైంటిస్టు వెతికాడు. అడవుల్లో పడి వెతికాడు. రెఫ్రీషియా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుష్పం. దాన్ని కనుగొన్నాడు అతను. 15 సంవత్సరాల ఫలితం చూసి బోర్న ఏడ్చేస్తున్నాడు ఆనందంతో. అది ఒక అద్భుతమైన పుష్పం అంట అది. ఏంటి దేవుని సృష్టిలో మనం ఏదో మేము మా వాటంబేడులో కొంతమంది, నెల్లూరు టౌన్‌లో, అలాగే అల్లూరులో ఇదే ప్రపంచం అని అనుకుంటాం. మనకు తెలియదు. తెలుసుకోవాలి మనం. కాబట్టి దీన్ని సృష్టిని ఎరుగుట వలన దేవుని శక్తి ఏంటో, ఆయన క్రియేటివ్ పవర్ ఏంటో మనకు అర్థమవుతుంది. సరే, మానవ నిర్మాణాన్ని కూడా చూసుకుంటే ఎన్ని రకాల నరాలు ఉన్నాయి మీకు తెలుసా? కొన్ని వేల పొడవు ఉండేటువంటి నరాలు ఉన్నాయి మనలో. కొన్ని కోటాను కోట్ల అణువులున్నాయి మనలో. ఇవన్నీ కూడా గమనించినప్పుడు అబ్బా, దేవుని యొక్క శక్తి, ఎంతటి జ్ఞానం ఉంది దేవునిలో. కాబట్టి మనం దేవుడు చూచి ఏంటి ఆ దేవత్వం? ఆయన జ్ఞానము, ఆయన యొక్క సృష్టించినటువంటి ఆ యొక్క సామర్థ్యము, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క తెలివి, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఆయన యొక్క దేవత్వము, దైవ లక్షణాలు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని హిందూయిజంలో ఒక శ్లోకం ఉంది. ధర్మాన్ని స్థాపించడానికి ఆయన ఒక దేవుడు అవతారం ఎత్తి వచ్చాడంట. వచ్చిన ప్రతి వాడు ఏమీ చేశాడు? ఏమీ చేయలా. ఇర్రిపేరబులే. ఏం చేశాడు? యుద్ధాలు చేశారు, కిరీటాలు పొందుకున్నారు,
రాజ్యాలు ఆక్రమించారు. మానవ మాతృలు చేసేటువంటి ఇవన్నీ కూడా. కానీ ఒక ఆయన వచ్చాడు, గతి తప్పినటువంటి, లయ తప్పినటువంటి సృష్టిని సరైనటువంటి స్థానంలో ఉంచాడు. పనికిరానటువంటి మానవుణ్ణి ప్రయోజకుడైన మానవునిగా చేశాడు. నరకానికి వెళ్ళేటువంటి మానవుణ్ణి జీవమార్గంలోకి నడిపించాడు. దానికోసం ఆయన చేసింది ఇంత అంతా కాదు, త్యాగపూరితమైనటువంటి ప్రేమ. కనుక దేవునిలో ఉండేటువంటి అగాపే ప్రేమ మనం గుర్తించినప్పుడు ఆయన దైవ లక్షణం బయటపడుతుంది సుమా. కాబట్టి ఇవన్నీ కూడాను దైవికమైనటువంటి ఆయన లక్షణాలు. ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత క్రియేటివ్ పవర్ ఉన్నది, ఆయన యొక్క మంచితనం ఎలాంటిది, ఇవన్నీ మనం తెలుసుకొని ఉన్నాం. అందుకనే మనం ఆయన గణపరుస్తూ ఉన్నాం. అన్యుల మధ్య ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు అల్లూరు గ్రూప్ ప్రతి ఆదివారం ఈవినింగ్ సువార్తకి ఎందుకు వెళుతూ ఉంది అని అంటే, అది ఆయన ఆజ్ఞ. సువార్తను ప్రకటించడం అది మన యొక్క విధి, మన భారం, మనకు సంతోషం. అనేక మందిని ప్రభు దగ్గరకు ఆకర్షించడం. కాబట్టి రెండవదిగా ఆయన దేవత్వము. మూడవదిగా మనం చూసినప్పుడు జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి ఆ విధానం చూసినప్పుడు ప్రజలు నిరత్తురలై ఉన్నారు. దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ దగ్గర నుంచి సమాధానమే లేదు. ఉదయకాల సమయంలో మరి దేవుని బట్టి నువ్వు ఏమనుకుంటున్నావు? ఆయన క్రియేటివ్ పవర్ ఏంటి? నీ జీవితంలో ఎనీ గ్యాప్ ఈస్ దేర్, ఎనీ ప్రాబ్లమ్ ఈస్ దేర్, ఎనీ లాస్ ఆర్ పెయిన్ ఈస్ దేర్. నీ జీవితంలో ఎలాంటి కొదువు ఉన్నప్పటికీ ఆయన మాట నీ కొదువును తీరుస్తుంది. నీ జీవితంలో ఎలాంటి బాధ ఉన్నప్పటికీ ఆ బాధ తీరిపోతుంది. నీ జీవితంలో ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా ఒక్క మాట చెప్తే చాలు. అవును, యాయీరు కుమార్తె ఎంతో ఆపద, అయ్యా ఒక్క మాట సెలవిస్తే చాలు, ఒక్క మాట చెప్తే చాలు ప్రభువా. ఎస్, లాజరు చనిపోయాడు, 3 రోజులు అయిపోయింది, కుళ్ళు పట్టిపోయాడు. లోకం దృష్టిలో హీఈస్ నో మోర్. ఆకారమే లేదు, నిరాకారం అయిపోయి ఉంటుంది, వాసన కంపు. దేవుడు ఒక్క మాట చెప్పాడు, లాజరు బయటికి రమ్ము. మన జీవితాలలో మనం ఎంత పాడైపోయి ఉన్నప్పటికీ మనం అనుకుంటాం వీఆర్ ఫైన్ అని. కానీ దేవుని వాక్యపు వెలుగులో మనం చూసుకున్నప్పుడు మన మురికి, మన చీకటి, మన యొక్క బుద్ధిహీనత, మనలో ఉండేటువంటి ఆ చెడు వాసన, ఇవన్నీ కూడాను మనకు అర్థమవుతాయి. దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవుని కృపను మనం పొందుకున్నప్పుడు, రా బయటికి అన్నప్పుడు ఒక నూతనమైన వ్యక్తిత్వం కలిగిన వారంగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. అట్టి మాటను ప్రభు నీకు నాకు దయచేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. అది మనం ఎరగాలి. ఇంత భయంకరమైన, భయానకమైన, అద్భుతమైన సృష్టిని చేసినటువంటి దేవుని మాట నా కొదువును తీర్చలేదా? నా పరిస్థితిని మార్చలేదా? నాకున్నటువంటి ఈ స్థితిని మార్చలేదా? ఎస్. అందుకనే మనం ఇంత గొప్ప పని చేసినటువంటి ఆయనకి ఈ చిన్న పని చేయలేడా? చేస్తాడు. శక్తి లేదా? అయ్యో ఎందుకు లేదు? కానీ ఎందుకని? మన బుద్ధిహీనత. మనం దేవుని గణపరచడం లేదు, మహింపరచడం లేదు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం లేదు. మనమంటే మానవులు. కాబట్టి మనం దేవుని మన బిడ్డలంగా మన జీవితంలో ఎల్లప్పుడూ ఆయన ఎరిగిన అనుభవం, ఆయన గణపరిచేటువంటి అనుభవం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం, ఇవి ఎప్పుడు విశ్వాస జీవితంలో నీవు శ్రేష్టమైనటువంటి స్థానంలో ఉన్నావని మనం గమనించాలి. ప్రయాణమై చాలాసార్లు కొత్తలో ఈ అనుభవం నాకున్నది. ప్రయాణమై ఫ్యామిలీతో వెళ్తాం, లేకపోతే నేను ఒంటరికి వెళ్ళేటప్పుడు ప్రభువా ప్రారంభానికి ముందు ప్రార్థన, ఎక్కక ముందు ప్రార్థన, ఎక్కిన తర్వాత స్టీరింగ్ పట్టుకుంటే ప్రార్థన, ప్రభువా వాహనం మీ అధీనంలో ఉంచుకోండి,
నన్ను మిమ్మల్ని మీ అధీనం ఉంచుకోండి, క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి ప్రభువా, నీకు వందనాలు. వెరీ గుడ్. చాలాసార్లు నేను ఈ ప్రార్థన చేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన వెంటనే మనుషులను చూసి, బంధువులను చూసి, పిల్లలను చూసి, లేకపోతే మన స్నేహితులను చూసి, మన యొక్క కొలీగ్స్ని చూసి ఏం మర్చిపోతాం చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు ఫర్ ద సేఫ్ జర్నీ. నేను చాలాసార్లు అవి గమనించాను నేను. అయ్యో, ప్రారంభ ప్రార్థన చేసుకున్నాను కానీ కృతజ్ఞత చెల్లించలేదు, స్తుతి చెల్లించలేదే. థ్యాంక్ గాడ్. ఉదయకాలం ప్రభువా సిద్ధపరిచి దినవంతుడి కొరకు, సాయంకాలం థ్యాంక్స్. నువ్వేం పెద్ద కేకలేసి చెప్పాల్సిన పనిలా, ఇరుగు పొరుగు వారికి వినపడేటట్టు కృతజ్ఞతతో చెప్పగలిగితే మౌనంగా చాలు. ప్రభువా నీకు వందనాలు నాయనా. సింపుల్ థింగ్స్. నేను తర్వాత షాక్ అయ్యాను. నిజమే కదా, కారు ఎక్కేటప్పుడు కాపుదల కావాలని నేను ప్రార్థన చేశానే, గమ్యం చేరిన తర్వాత క్షేమంగా తిరిగి ఎందుకు చెల్లించలేకపోయాను? అయ్యో తప్పు. నిజంగా ఇప్పుడు అది చాలా వరకు నేను రెక్టిఫై చేసుకున్నాను. థ్యాంక్ గాడ్. దిగిన తర్వాత ప్రభువా మీకు వందనాలు నాయనా. నేను రుచి చూచి ఎరిగాను, నా ప్రయాణం క్షేమంగా సాగింది. ఇన్విజిబుల్ గాడ్స్ పవర్, అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క శక్తి నన్ను కాపాడింది. ఒకసారి మా ఫ్యామిలీ వస్తూ ఉంటే, నేనే డ్రైవింగ్, జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు ఉన్న కారు, ఎర్ర కారు 3 రౌండ్లు తిరిగింది రోడ్డు మీద. తిరిగి అట్లాగా వచ్చి ఆగిపోయింది. దేవుడు ఎంతగా ఆ స్పీడ్లో, ఎవరైనా ఆ హైవేది వేరే కారు వచ్చుంటే ఇలాగా చాలా అద్భుతాలు నా జీవితంలో నేను చూడగలిగాను. చూసినటువంటి నేను చెప్పకపోతే, ఆయన మహింపరచకపోతే, ఆయన గణపరచకపోతే, కృతజ్ఞతలు చెల్లించకపోతే నేను ఒక వ్యర్థుడిగానే మిగిలిపోతాను సుమా. కాబట్టి ఉదయకాలంలో అలాంటి వ్యర్థత్వము, బుద్ధిహీనత మనకు అక్కర్లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమైపోయింది? వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. వారి అవివేక హృదయము, ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగినటువంటి, దేవుడు చెప్పినా వినకపోతే, దేవుడు చూపించినా చూడకపోతే, గ్రహించకపోతే, యేసు ప్రభు తన బోధనలు అన్న మాట ఏంటంటే, చెవి కలిగిన వాడు వినుగాక. మనకందరికి చెవులున్నాయి. ఎంతమంది వింటున్నాం? భలేవాళ్ళు సార్, ఉదయాన్నే లేచేదందుకు కదా వింటున్నాం. వినుట అనేది అది కాదు, నాటబడాలి, గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది దీని అర్థం. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలాంటివి చేయమో, మనం అవివేక హృదయము, బుద్ధిహీనమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఏం చేశారు? ఎవరైతే దేవునిని ఎరుగని వారై ఉన్నారో, ఆయన చెప్పినా వినక, చూపించినా చూడక, గ్రహింపు లేనటువంటి స్థితిలో వారు ఉన్నారో, వారు బుద్ధిహీనులయ్యారు. వారు బుద్ధిహీనమైనటువంటి పనులు ఎలాగున్నాయి ఇప్పుడు చూద్దాం. 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, అక్షయుడు, నాశనము లేనివాడు, నిత్యుడు ఉండేటువంటి వాడు. యెషయా గ్రంథంలో మనకు తెలుసు, మన కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన ఎవరు? నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఎంత మంచి పేరుంది ఆయన. నిత్యుడగు తండ్రి, నిత్యము ఉండేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన్ని మనం, ఈ మానవులు ఏం చేశారంట? అక్షయుడు, మరణం లేనివాడు, జీవించువాడు, ఎల్లప్పుడూ ఉండువాడు అయినటువంటి ఆ దేవుని దేనికి మార్చారు? ఇక్కడ మార్చారు. క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇశ్రాయేలీయులు ఎలాగా మార్చారో చూడండి. దూడగా మార్చారు. మనకు తెలుసు, బయలుదేవతగా మార్చారు, బంగారు దూడగా మార్చారు, కప్పలు స్వరూపాన్ని వాళ్ళు పూజించారు.
మనం కూడా ఏం తక్కువ తినలేదండి. మన పెద్దలు కూడా అలాగనే చేశారు. దేవుని కృపను బట్టి మనం ఇలాగా జీవం గల దేవుని దగ్గరికి వచ్చాం గాని, మనకు కూడా తెలుసు కదా! వరాహము ఒక దేవుడు, తాబేలు మత్స్యావతారము, పిలుపు రాసిన పత్రిక ఎప్పుడు రాశాడాయన? మరి ఇండియాని చూసి రాశాడా? ఇండియాలో జరుగుతున్నయన్నీ ఇక్కడ ఉన్నాయే. అయన్నీ కూడాను పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపుతో. నా జీవితంలో మరి ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి అనుభవము. చెట్టు ఒక దేవుడు, పుట్ట ఒక దేవుడు, రాయి ఒక దేవుడు, కొమ్మ ఒక దేవత. రూపంనే మార్చివేశాం. దేవునికి కోపం రాదా? ఆయనకి ఉగ్రత రాదా? తల్లి, తండ్రి అక్కడుంటే బజార్న పోయి వాళ్ళని పట్టుకొని ఓయమ్మ, ఓ నాయన నీ బిడ్డంటే నీకు ఎంత కోపం? అందుకనే ఈ తుఫానులు, ఈ ప్రకృతి విలయాలు, ఈ యొక్క మరణాంతకమైనటువంటి జబ్బులు ఒక ఊపు ఊపింది కరోనా. లేచిపోయారు. సామాన్యులేమి, గొప్పవారేమి, ధనికులేమి, లెజెండరీస్ అనేటువంటి వారు ప్రతి తేడా లేదు. దేవుని యొక్క సృష్టి ఆయన అధీనంలో ఉన్నది సుమా. కాబట్టి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మానవుని యొక్క దుష్ప్రవర్తన, భక్తిహీనత, మోసకారితనం, నటించేటువంటి స్వభావం, వేషధారణ. ఉదయకాలంలో మనం పరిశీలించుకుందాం. నీవు ఆశీర్వాదములకే పిలువబడ్డావు సుమా. జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను అంటే ఆయనకి కాలక్షేపం లేక కాదు. నిన్ను సాక్షిగాను, ఆయన మహింపరిచే బిడ్డగాను, గణపరిచే బిడ్డగాను, విలువైన సొత్తుగా నిన్ను మార్చినటువంటి దేవుడు ఎందుకో తెలిసినా ఇలాగా లోకంలో కలిసిపోవటానికి కాదు, ప్రత్యేకించబడి ఆయన నామమును గణపరచడానికి, మహింపరచడానికి. ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి లోపాలను మనం గ్రహిద్దాం. మన విశ్వాస జీవితంలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి గ్రహిద్దాం, వాటిని తీసేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే దేవుని అక్షయుడకు దేవుని యొక్క రూపంలో క్షయమకు వస్తువులకు మార్చాడో, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి సృష్టముగా మార్చేశారో అక్కడే దేవుని యొక్క ఉగ్రత. అందుకనే 18వ వచనం, సమస్త భక్తి మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఈ కోపం అడ్డుకునే శక్తి ఎవరికైనా ఉన్నదా? గడగడగడగలాడిపోతా ఉన్నాం. ఒక్క తుఫాన్ వస్తుంది అంటే చాలు అలర్ట్. తుఫాను వచ్చిందంటే చాలు అవుట్. కాబట్టి ఈ ఉదయకాలం ఏం తెలుసుకుంటూ ఉన్నాం? ఒక ఆశ కావాలి మన హృదయంలో. ప్రభువా, మరింతగా నిన్ను ఎరిగే కృప దయచేయి. మరింతగా నిన్ను గణపరిచి మహింపరిచేటువంటి జీవితం నాకు దయచేయి. ఏదో కొట్టుకొని దొల్లుకొని పోతూ ఉన్న నా జీవితం ఎరిగాను అనుకుంటున్నాను, కానీ ఎప్పుడైనా నిన్ను గూర్చి నేను ఆలోచించానా? ఎప్పుడైనా నిన్ను మహింపరిచే ప్రయత్నం చేశానా? నా జీవితం ద్వారా ఎప్పుడైనా నిన్ను కనపరిచే ప్రయత్నం చేశానా? ప్రభువా క్షమించు, నన్ను సిద్ధపరచు ప్రభువా. నీ స్వరం నాకు వినపడింది, నీ మాట నాకు అర్థమైంది ప్రభువా. నన్ను పిలుచుకున్నది అందుకొరకే అని నాకు అర్థమైంది. నేనున్న ప్రాంతంలో నిన్ను మహింపరిచే బిడ్డగా చేయి నాయన. ఏదో ఈ లోకంలో మేము జీవిస్తున్నాం, దేవుని బిడ్డలు అనేటువంటి ముద్ర వేసుకొని జీవిస్తున్నాం, కానీ నిన్ను గణపరిచే ప్రయత్నం, నిన్ను మహింపరిచే ప్రయత్నం, మిమ్మల్ని లోకానికి ప్రకటించే ప్రయత్నం మేము చేయలేకపోతున్నాం. కనుక ఇలాంటి ప్రార్థన మనం, ఇలాంటి ఆశ మనం కలిగిన వారంగా జీవించాలి. ఉదయకాలంలో దేవుడు అందుకొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. ఆయన రూపంలోనికి మారుస్తూ ఉన్నాడు.
గొప్ప కార్యాలు చేసే విశ్వాసితులకు మనం నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం లోకములో వేరుపరచబడిన వారమై, ప్రత్యేకించబడిన వారమై, ఆయనకి రాజులుగాను, యాజకులుగాను, పునరుద్ధాన పత్రికలుగాను మనం జీవించాలి. ఆ మంచి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రంతా కూడా కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి ప్రభా, ఈ ఉదయకాలం మీ బిడ్డలతో కూడా కలిసి నేను కూడా ప్రభా మీ వాక్యం వేయడానికి నాకు కూడా ఇచ్చిన భాగ్యం కొరకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నా తండ్రి, ఇంత దానిక మీ యొక్క దాసుని ప్రభా మీరు వాడుకొని మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు దేవా. నిజంగా ప్రభా నాయన రోమిలకు రాసిన పత్రికలో చూసుకున్నట్లుగా నా తండ్రి వారు తమ దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు అనేటువంటి విషయం మీద మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన దాని కొరకే స్తోత్రాలు. నిజంగా ప్రభా నా తండ్రి, మిమ్మల్ని మేము నిజంగా ఎరిగి ఉంటే నాయన దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా తమ దేవుని ఎరుగువారు తండ్రి నాయన గొప్ప కార్యాలు చేస్తారని చెప్పినట్టుగా ప్రభా నా తండ్రి ఆ విధంగా ఎరగాలని, అంతేకాదు ప్రభా నా తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రభా నా తండ్రి పరిశుద్ధుడో, పవిత్రంగా జీవించిన దేవుడో ప్రభా, ఇవన్నీ మేము ఎరిగినప్పుడు ప్రభా ఖచ్చితంగా నా తండ్రి మేము ప్రభా ఆ విధంగా ఉండాలని ఇష్టపడతాం ప్రభా. నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, ఆయన ప్రేమమయుడు, నేను కూడా ప్రేమమయుడుగా ఉండాలని అనుకుంటాం తండ్రి. చాలాసార్లు పేరుకి క్రైస్తవులు అని చెప్పుకుంటూ నాయన మిమ్మల్ని ఎరగలేని స్థితిలో ఉన్నామని ఒప్పుకుంటున్నాం. దయచేసి మన్నించి క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా అంతేకాదు నాయన మిమ్మల్ని మహింపరచాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది తండ్రి. కానీ ప్రభా నా తండ్రి ఎన్నోసార్లు మీకు దుఃఖకరంగా జీవించినటువంటి వ్యక్తిని నేను కూడా ఒప్పుకుంటున్నాను, క్షమించమని వేడుకున్నాను. దయగలిగిన తండ్రి ప్రభా నాయన అదేవిధంగా కృతజ్ఞతలు చెల్లించాలనే విషయం మీద కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నిజమే ప్రభా, ఎన్నోసార్లు ఏదైనా ఒక కార్యాన్ని పూనుకున్నప్పుడు తండ్రి దాని కొరకై నాయన ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో ప్రభా, చివరికి అంతా అయిపోయిన తర్వాత, సక్సీడ్ అయిన తర్వాత తండ్రి నాయన మిమ్మల్ని మర్చిపోయేటువంటి వారంగా ఎన్నో సందర్భాలు లేకపోలేదు ప్రభా నా తండ్రి. ఈ విషయాలన్నింటిలో అంతేకాదు ప్రభా ఆయన ఎప్పుడైతే తండ్రి మేము ఈ విధంగా మిమ్మల్ని మహింపరచలేదో, మిమ్మల్ని ఎరగలేదో తండ్రి ఖచ్చితంగా బుద్ధిహీనం అయిపోతామని, అవివేక హృదయం కలిగినటువంటి వ్యక్తులుగా మారుతామని, అంతేకాదు మా ప్రయత్నాల్లో వ్యర్థులమైపోతామని, వేస్ట్ అవుతామని మీరు హెచ్చరించిన విధానం కొరకే స్తోత్రాలు. నిజమే తండ్రి నాయన ఆ రోజు ఆదాము హవ్వలు కూడా నాయన వారు మీతో ఉన్నంత వరకు, నా తండ్రి మీరు చెప్పిన మాట విన్నంత వరకు తండ్రి నాయన వారి జీవితం ఎంత బాగుండిందో, ఎప్పుడైతే ప్రభా నాయన అందులో నుంచి జారిపోతూ వచ్చినారో తండ్రి, వ్యర్థమైపోతూ వచ్చారు తండ్రి, ఆ యొక్క సన్నిధిని పోగొట్టుకుంటూ వచ్చారు. అది మీరు వాళ్ళని ఆ పరిస్థితులను తీసేయాలనుకోలేదు, కానీ తండ్రి వారి జీవితంలో వారు చేస్తుంటే అవిధేయతను బట్టి నాయన సంప్రాప్తం అవుతూ వచ్చింది. ఆ విధంగా మా జీవితాల్లో ప్రభా మిమ్మల్ని ఎరుగుతున్నామని చెప్తున్నాం, కానీ మేము దేవుని బిడ్డలమైనా చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా ఎరిగిన స్థితి లేదని ఒప్పుకుంటున్నాం తండ్రి. నాయన మీ గురించి అనుదినం ధ్యానం చేసేటువంటి కృపను దయచేయండి, కనికరించండి. మీరు చేసినటువంటి కార్యములు, మీ సృష్టి యొక్క జ్ఞానము తండ్రి, మీరు చేసిన ప్రతి కార్యమును మేము ఆలోచించాలని నాయన, అదేవిధంగా నా తండ్రి నాయన మేము ప్రభా మీ యొక్క స్వరూపమును, మీరు అక్షయుడైన దేవుడు, నాశనము లేనటువంటి దేవుడు, ఇలాంటి దేవుని యొక్క ప్రతిభను లేకపోతే ఆ యొక్క స్వరూపమును ప్రభా నాయన వేరే వాళ్ళకి అప్పచెప్పడం, ఆపాదించడం చేస్తున్నామేమో ప్రభా నాయన, దయచేసి క్షమించము, కనికరించము, కృప చూపించము. విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో నీరు కట్టి పొలంపు చేయము. అంతేకాదు ప్రభు, వాక్యం వినడం అంటే కేవలం వినడం కాదు, కానీ వాక్యాన్ని సరిగ్గా జీవించాలని మీరు మీ దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా చేయడానికి మాకు సహాయం తెచ్చామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఆమేన్.